కేఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం అహోబిలం క్షేత్రంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి శ్రీమతి ఆర్కే రోజా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అమావాస్య పంచపర్వ మహోత్సవంలో పాల్గొన్నారు. ఆర్కే రోజా మంత్రిగా తన మంత్రిత్వ శాఖలో తన చొరవతో శ్రీ అహోబిలేశ్వరుల పారువేట ఉత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా గుర్తించి తాను ఈ ఉత్సవంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి అభిషేకం చేయడం విశేషం. ఈ శుభ సందర్భమున ఆదివారం ఉదయం మంత్రి శ్రీమతి ఆర్కే రోజా శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారికి పట్టు వస్త్రాలు సారే సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డిలను ఆలయ అధికారులు ఛత్రచామర సహితంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వేద పండితులు వేద మంత్రాలతో విశేష పూజలు నిర్వహించి మంత్రి ఆర్కే రోజాను ఆశీర్వదించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రాచీన పుణ్యక్షేత్రమైన అహోబిలం దేవస్థానం అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 25 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. నవనారసింహ క్షేత్రాలతో కూడిన అహోబిలం ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు ఈరోజు పట్టు వస్త్రాలను సమర్పించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని, తాను ఈ శాఖలో ఉండడం వల్ల తనకు ఈ అదృష్టం దక్కిందని అన్నారు. తనకు ఈ అదృష్టాన్ని కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలో మళ్లీ ఇక్కడికి వచ్చి అహోబిలం నవనారసింహ క్షేత్రాలను దర్శించుకుంటానని మంత్రి ఆర్కే రోజా తెలియజేశారు. గంగుల ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే మన యొక్క పారువేట మహోత్సవానికి రాష్ట్రపతిని సైతం ఆహ్వానించాలని ప్రయత్నం చేసినటువంటి వారు శ్రీమాన్ పోచా బ్రహ్మానంద
శ్రీమతి ఆర్కే రోజా గారి యొక్క కృషి చేత ఈనాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా అహోబిలం పాల్గొనే ఉత్సవం గుర్తింపబడడం వల్ల ये क्या मंची जरूर कल्याण स्वामी मैडम मैडम రక్తదానానికి వెంకటేశ్వర స్వామిని ఆరాధించింది. స్వామివారికి ప్రసాదపతి చేసిన తర్వాత నవనరసింహ క్షేత్రం అహోబిలం ఎంతో ప్రసిద్ధిగాంచిన టెంపుల్స్. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ఈరోజు నిర్వహించే విధంగా జీవో ఇవ్వటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆ శాఖకి మంత్రిగా ఉన్నప్పుడు అది జరగటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా జగనన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ నవనరసింహ స్వాముల్ని దర్శించుకోవటం అంటే నిజంగా అదొక అద్భుతం. ఇంతవరకు 9 చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది అనుకుంటారు. సో అది కష్ట ప్రయాసాలు కోర్చి చూడాలి. నేను ఖచ్చితంగా ఎన్నికల అవ్వగానే వచ్చి 9 క్షేత్రాలు కూడా దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందుతాను. సో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి పట్టు వస్త్రాలని స్వామివారికి అమ్మవారికి తీసుకురావడం జరిగింది. అలాగే అభిషేకం చేసుకొని ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేసుకొని 25 కోట్ల రూపాయల్ని ఈ టెంపుల్ డెవలప్మెంట్ చూడడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ అహోబిలం టెంపుల్ ని మరింత అభివృద్ధి చేస్తూ మరి ఈ టెంపుల్ ఈ స్వామి గొప్పదనాన్ని నలుదిక్కుల అందరికీ తెలియజేసే విధంగా మరి ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుందని తెలియజేసుకుంటూ సో అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.